అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కరోనా వచ్చింది కానీ ఎన్నిసార్లు అనుకున్నాం మేమిద్దరం ఓకే. ఇంటర్వ్యూ చూస్తానయ్యా, అప్పుడు అనుకున్నారండి? నేను చాలా బాగా చూస్తానయ్యా నీ అవును. వస్తానయ్యా, డై కూడా వేయించుకోవట్లేదు నేను ఇప్పుడు, కరెక్ట్ అండి. అప్పుడు మానేసారు లాస్ట్ 6 months. అవును. డై కూడా లేదు, నన్ను వీడియో కాల్ చూస్తే అదిరిపోతావయ్యా ఓకే ఓకే ఓకే. అని చెప్పేసి. ఒక ఇంటర్వ్యూ అయితే చేశారండి వితౌట్ డై, అదొక్కటే. అవును, చాలా ప్రేమగా మాట్లాడతారు, మంచి. అవును. బట్ అంత పెద్ద నటుడైనా గానీ గుంటూరు అంటే ఆయనకి పిచ్చే ప్రేమ కదండి. బాగా అండి. ఎన్ని షూట్లు ఉన్నా గానీ ఇక్కడ పని చూసుకోవడం, గుంటూరుకి వెళ్ళిపోతారు Weekend. కదా. విజయవాడ ముందు వస్తుంది, విజయవాడలో అవుతారు, సాటర్డే సండే గుంటూరు వెళ్తారు, మళ్ళీ బ్యాక్ అగైన్ హిల్ హైదరాబాద్. ఓకే ఎక్కువ ఆన్ రోడ్ జర్నీస్, లాస్ట్ 10 years నుంచి అంతా ఆన్ రోడ్ జర్నీ చేసేవాళ్ళు. ఓకే. సో అంటే మల్లిక గారు విజయవాడ గుంటూరు అన్నారు కాబట్టి చాలా మందికి చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి, ఎంత పెద్ద యాక్టర్ అయినా కానీ ఏవి చెప్పుకోలేదు బయట అని. ఓకే. బట్ జయప్రకాష్ రెడ్డి గారికి 2 పెళ్లిళ్ళు, అవునండి. ఇది చాలా మందికి తెలియదు, అవును. చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఫ్యామిలీ పరంగా రిలేటివ్స్ పరంగా అందరికీ తెలుసు, తెలిసిన విషయమే. అంటే ఫీల్డ్ లో ఐ డోంట్ నో అంతే. ఆయనకి క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ వరకు ఫీల్డ్ లో కొంతమంది తెలుసు. ఎందుకు 2 పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది జయప్రకాష్ రెడ్డి గారు? అంత గొప్ప టీచరు, నటుడు అండ్ డిసిప్లైన్డ్ ఉండే వ్యక్తి, అయినా కానీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నారయ్యా అని బయట మాట్లాడుకునే వాళ్ళకి మీరు సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను అడిగాను. మామూలుగా నాన్నగారు స్కూల్లో జాబ్ రాగానే ఎర్లీ ఏజ్ లో 22కి మ్యారేజ్ అయిపోయింది డాడీకి. తాతయ్య గారు వాళ్ళు, నాన్నమ్మ తాతయ్య వాళ్ళు మ్యాచ్ చూసారు, అయిపోయింది. తర్వాత నాన్నగారికి ఒక 8 years దాకా పిల్లలు లేరు మ్యారేజ్ అయిన తర్వాత. సో ఆ తర్వాత తాతగారు వాళ్ళే ఇంట్లో వాళ్ళే ఇంకో మ్యారేజ్. అప్పట్లో పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు, 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు ఉన్నారు, మళ్ళీ సంతానం లేదంటే అదొక పెద్ద కొడుకు అని చెప్పేసి చాలా తిరిగారు, చాలా అందరినీ డాక్టర్స్ని కన్సల్ట్ చేశారు, కానీ ఏ ఇష్యూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. కానీ అప్పట్లో మనకి ఇంత ఇప్పుడున్న టెక్నాలజీ లేదండి, అప్పుడు మెడికల్ టెక్నాలజీ. అప్పటికి 3-4 years తర్వాత నుంచి మా తాతగారు వాళ్ళ సైడ్ నుండి కూడా అంటే అడుగుతున్నా కూడా డాడీ ఒప్పుకోలేదు. సో 8 years 9 years అయిపోయిన తర్వాత ఆ జర్నీలో మా నాన్నగారు స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో చేసేవాళ్ళు. మా మదర్ కూడా ఇంకో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ క్లర్క్గా చేసేవాళ్ళు. సో ఈ నాన్నగారు ఏమంటే ఈ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ తీసుకువెళ్ళి 10th exams రాయడానికి అని చెప్పి 10th exam సెంటర్స్ పడ్డప్పుడు ఎక్కువ ఒక 2 years 3 years మా మదర్ చేసే స్కూల్లో సెంటర్ పడిందంట, నాన్నగారు చేసే స్కూల్ వాళ్ళు. సో ఈయన 6th నుంచి 10th దాకా మ్యాథ్స్ ఇంగ్లీష్ టీచర్ డాడీ సీనియర్. సో BSc BD MD కూడా చేశారు డాడీ. సో ఆ జర్నీలో మా మదర్ అక్కడ కనపడడం, సో మన వాళ్ళ అమ్మాయి అని తెలుసుకోవడం, ఏం బ్యాక్గ్రౌండ్ ఏంటని కనుక్కోవడం అంతా జరిగి ఇంట్లో చెప్పడం జరిగింది. సో ఇక మా తాతగారు మరి మా మదర్ సైడ్ పేరెంట్స్ కలిసి మాట్లాడుకొని అప్పుడు మ్యారేజ్ అయిందండి. మా మదర్ని చేసుకున్నారు. చేసుకున్నాక ఫస్ట్ మీరు పుట్టాను. పుట్టగానే అన్ని 10 years అప్పటికి డాడీకి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. 10 years తర్వాత అప్పుడు మా పెద్దమ్మ కన్సీవ్ అయ్యారు. ఫస్ట్ టైం అనమాట, అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, అసలు అదొక మిరాకిల్ అన్నట్టు. సో ఒకసారి బాబు పుట్టారు అక్కడ, తమ్ముడు. సో పెద్దమ్మకి బాబు, మా మదర్కి నేను. ఓకే. బట్ ఎలా ఉండేది ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మధ్య బాండింగ్? అంటే ఆ రోజుల్లో 2వ పెళ్లి అంటేనే నేరంగా ఘోరంగా సమాజం కావచ్చు, చుట్టాలు కావచ్చు, అయిన అసలు అమ్మో అదేదో పెద్ద పాపమే కాకపోతే దానికి ఒక రీజన్ ఉంది. పైగా మా మదర్ మంచితనము, ఆమె అలా కలిసిపోయేవాళ్ళు, ఫ్యామిలీ అంతా చాలా బాగా ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ కానీ, ఆడపడుచులు కానీ, మా మరుదులు కానీ. మా మదర్ని చేసుకున్న తర్వాత గుంటూరులో మా మదర్ జాబ్ చేస్తున్న మా ఇంట్లోనే కొన్నాళ్ళు మా మేనత్తలు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, మళ్ళీ మా బాబాయిలు మా దగ్గరే ఉండేసి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉండేసి అంత బాగా క్లోజ్గా కలిసిపోయారండి. అసలు మాకు ఆ వేరియేషన్ తెలియలేదు. అక్కడ ఒక ఇష్యూ ఉంది కాబట్టి 10 yearsకి అది అంత ఇలా జరిగింది కాబట్టి ఫ్యామిలీలో వాళ్ళే కలిసి మ్యారేజ్ చేశారు కాబట్టి మాకు అసలు అంటే ఆ డిఫరెన్స్ వేరియేషన్ అని కానీ గొడవలు కానీ ఏమి లేకుండా సాఫీగా అయిపోయింది జర్నీ అంతా, లైఫ్ అంతా. వెరీ హ్యాపీ. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? పెద్దమ్మ ఉన్నారండి. మా మదర్ చనిపోయారు. మీ మదర్ ఎప్పుడు చనిపోయారు? 2018 చనిపోయారు. ఓకే. 2018 అమ్మ మామూలుగా డయాబెటిక్, అంతకుముందు లాంగ్ పీరియడ్ డయాబెటిక్ అమ్మ. సో స్కూల్లో 2009లో రిటైర్ అయ్యారు మా మదర్. అమ్మ కూడా తర్వాత నాతో ఉండేవాళ్ళు విజయవాడలో అమ్మ. తర్వాత నాన్న, మదర్కి స్ట్రోక్, నాన్నగారికి స్ట్రోక్. ఓకే. కానీ చాలా హెల్తీగా ఉన్నారు కదా నాన్నగారు, ఒక్కసారిగా చనిపోవడానికి అసలు ప్రాబ్లం లేదు. అప్పటికి కూడా మనకి బ్రేక్ ఇచ్చినప్పుడు కోవిడ్ టైంలో మనకి గ్యాప్ టైం ఇచ్చినప్పుడు రాదే. కోవిడ్ని 3 hours 4 hours వదిలేవాళ్ళు కదండి. ఆ టైంలో గుంటూరు విజయవాడ తిరిగేవాళ్ళు. మనకి ఇది జరుగుతూ ఉంది కదా,
ఏమంటారు లాక్డౌన్ జరుగుతున్నప్పుడు కూడా. ఓకే. సో మా బాబు వాడు అప్పటికి 18 పెద్దోడు 8. సో తను వెళ్ళి తీసుకొని వస్తూ ఉండేవాడు డాడీని. ఓకే. మళ్ళా అంటే గుంటూరు నుంచి మళ్ళీ విజయవాడ మమ్మల్ని చూడాలని ఉందని చెప్పి ఇట్లా. సో అప్పుడు సడన్గా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ అయింది. తమ్ముడు వైఫ్కి పిల్లలిద్దరికి కూడా అయింది. పిల్లలిద్దరికి అయ్యేటప్పటికి నేను చాలా టెన్షన్ పడ్డారు. ఆయన మీ తమ్ముడికి వాళ్ళ పిల్లలు అందరికి ముందు పెద్దవాళ్ళిద్దరికి అన్నారు, అంటే మైల్డే హోమ్ క్వారంటైన్ సరిపోతుంది అన్నారు. కాకపోతే అక్కడ పాప ఉంది, మనవరాలు. నాకు 2 అబ్బాయిలు, మా తమ్ముడికి ఏమో ఒక బాబు పాప. సో అందరి మధ్యలో ఒకటి ఆడపిల్ల అన్నమాట. చిన్న పిల్లలకి వచ్చేటప్పుడు ఆయన చాలా టెన్షన్ పడ్డారు. సో ఆయన సరిగ్గా వారం రోజుల నుంచి అంటే సేమ్ అక్కడ గుంటూరులో ఉన్నారు అప్పుడు వాళ్ళకి కోవిడ్ అన్నప్పుడు. మన దగ్గరికి విజయవాడ రమ్మన్నా రానన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు కదా. మళ్ళీ వస్తే అదే ఉందండి అప్పుడు ఆ వైరస్ మనకి ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదు కూడా అర్థం కాని కండిషన్. మళ్ళీ అక్కడ మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడే ఉంటాను అన్నాను. అక్కడ పెంట్ హౌస్ ఖాళీగా ఉంటే అక్కడ షిఫ్ట్ అయి ఉంటున్నారు. ఈ లోపు 11 days అయిపోయింది వాళ్ళది. సో వాళ్ళు 1 week అయిపోయిన టైంలోనే డాడీకి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి. ఒక ముందు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు, మేము విజయవాడ నుంచి వెళ్ళిపోయాము. సో ఏం లేదు, ఆయన ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, అందుకే లో బీపీ వల్ల షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి అలా ఫెయింట్ అయినట్టు అయిపోయారు అన్నారు. సో మళ్ళీ తీసుకొని అక్కడ అది మొత్తం కొంచెం ట్రీట్మెంట్ చేసేసి, అప్పుడు కోవిడ్ టైంలో హాస్పిటల్స్ కూడా తీసుకోవట్లేదు కదా, అక్కడ ఏమంటారు హాస్పిటల్స్లో ఉండట్లేదు, జాయిన్ చేసుకోవట్లేదు. సో ఒక 3-4 hours ఉంచేసి అబ్జర్వేషన్లో ఉంచేసి డాడీని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసాం. తీసుకొచ్చి మీరు కొంచెం తినండి, వాళ్ళకి తగ్గిపోతే ఆల్రెడీ 1 week అయిపోయింది, ఇంకో 1 week అయిపోతే బయటకు దే కెన్ కమ్ అవుట్, అది చాలా మైల్డ్ వాళ్ళకి వచ్చింది, క్వారంటైన్ ఉండాలి కాబట్టి జాగ్రత్త ఉంటున్నారు అని చెప్తే నాకేమో లేదు, నేను అంతా బాగానే ఉన్నాను. ఆ రోజు ఏదో తినమంది ఒక సరిగ్గా కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు నాన్న, ఏం లేదు మీరు కంగారు పడి ఎందుకు వచ్చేసారు విజయవాడ నుండి, మీరు వెళ్ళండి మళ్ళీ ఇక్కడంతా ఇప్పుడంతా ఎక్కడ చూసిన హాస్పిటల్స్లో ఎక్కడైనా మళ్ళీ అందరూ ఎక్కడ ఎఫెక్ట్ అవుతామని చెప్పేసి కొంచెం భయం పెట్టుకున్నారు. ఇక తర్వాత బాగానే ఉన్నారు. మళ్ళీ జరిగిన 3rd day సడన్గా ఎర్లీ మార్నింగ్ ఆ న్యూస్. ఓకే. మీ ఇంట్లోనే చనిపోయారు? అక్కడే గుంటూరులో ఇంట్లోనే. అది అంటే పెంట్ హౌస్ లోకి షిఫ్ట్ అయి ఉన్నారు కదా, నాన్న కింద ఫ్లాట్, అదే హౌస్ అదే అపార్ట్మెంట్స్ లో పెంట్ హౌస్ లో ఉన్నారు. ఓకే. కింద తమ్ముడు వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఇంట్లోనే ఉన్నారు, బయటికి రాకుండా. సో ఆ రోజు పొద్దున్న కూడా మామూలుగా లేచారు, అంత నార్మల్గానే ఉన్నారు. బట్ బాత్రూమ్ కానీ వెళ్ళేసి అసలు స్ట్రోక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన అరవటం అదే అంటే బాగాలేదని కానీ పెయిన్ అని కానీ ఏం స్ట్రగుల్ కానీ ఏమి లేదు. అంతకు ముందే 2 years ముందే అమ్మ చనిపోయారు స్ట్రోక్ తో. మళ్ళీ ఇమిడియట్ 2 years కి నాన్న మళ్ళీ స్ట్రోక్. న్యూస్ వినగానే మల్లిక గారు నిజంగా నేను ఐ వాజ్ డిప్రెస్డ్ ఎలా అండి. మా మదర్ చనిపోయినప్పుడు అయినా అంత ఫీల్ అవ్వలేదు నేను, ఎందుకంటే నాన్న ఉన్నారు, అంటే నాన్నతో బాండింగ్ ఎలా ఉండేది. సో అప్పుడు ఆయన ధైర్యం చెప్పడం వల్ల సో నేను తొందరగా సో కోప అయ్యాను. మమ్మీ అప్పుడు కూడా, డాడీ అప్పుడే నేను 1.5 year నేను నార్మల్ పర్సన్ కాలేకపోయాను. ఎక్కువ ఉంటుంది అంత బాండింగ్, బాగా చాలా ఎక్కువ అసలు. అది ఫీలింగ్ ఎమోషన్ కూడా ఎప్పుడైతే గుర్తొచ్చేస్తుంది. సార్ నాన్న ఫ్యామిలీ కొన్ని ఇమేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది సరైనోడు షూట్ అండి, బోయపాటి గారు. ఓకే. సో ఎవరి షూట్ కి వెళ్తుంటారా నాన్నగారు? ఆల్మోస్ట్ చాలా వెళ్ళానండి. ఒక రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు షూట్స్ మిస్ అయ్యాను. మంచి మంచి హిట్స్ చేశారు వాళ్ళతో. ఆ టైంలో మా పిల్లలకి ఎగ్జామ్స్ టైం అవ్వడం, ఆయన 3rd innings ఊపారని చెప్పుకోవచ్చు. అవును, అందరితో అసలు యంగ్ హీరోస్ తో చేయని వాళ్ళు.